నమస్తే నేలతల్లి లైవ్ ప్రోగ్రామ్కి స్వాగతం. గత వారం రోజుల నుండి ఆక్వా రొయ్యల రైతులు ఆవేదన చెందుతున్నారు. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన టారిఫ్తో అటు కేంద్రంలోనూ ఇటు ఏపీలోనూ వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఆక్వా రంగంపై స్వయంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు స్పందించారు. మరోపక్క ట్రంప్ ఈ టారిఫ్ను కూడా తాత్కాలికంగా 90 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడంతో పాటు కొద్దిసేపటి క్రితం 26% నుండి 10% సుంకాన్ని తగ్గిస్తున్నట్టు మరో ప్రకటన చేశారు. ఇలా వరుసగా రొయ్యల మార్కెట్పై అన్ని స్థాయిల్లో ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. అసలు వీటితో పాటు ఏపీలో గత కొన్ని సంవత్సరాలుగా ఆక్వా రైతులు ఎందుకు నష్టపోతున్నారు, దీని గల కారణాలను ఆక్వా రంగ నిపుణులు చదలవాడ శ్రీకాంత్ గారితో పాటు కుమార్ రాజు గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. దీనికి సంబంధించి వారితో మాట్లాడదాం. నమస్తే శ్రీకాంత్ గారు. నమస్తే. వారితో పాటు కుమార్ రాజు గారు కూడా నమస్తే. ఈ చర్చలోకి వెళ్లే ముందు ఒక చిన్న ఏవి చూద్దాం. స్వయంగా ఏపీ సీఎం చంద్రబాబు గారితో పాటు రైతుల ఆవేదన ఏంటి, వారి అనుభవాలు ఏంటి ఒకసారి చూద్దాం. ప్రపంచం అంతా కూడా అమెరికన్స్కి లాభమా నష్టమా, అది కూడా అక్కడ కూడా అజిటేషన్ 2000 ప్లేసెస్లో అజిటేషన్ జరుగుతున్నాయి. నిన్నంతా ఎప్పుడు ఇన్ని నినలేదు అమెరికాలో, ఇన్ని దిక్కల్లో అజిటేషన్లు ఎప్పుడు రారు అమెరికాలో, అలాంటిది అజిటేషన్ జరుగుతున్నాయి. మొత్తం స్ట్రీమ్ లైన్ చేశాం. 12.02% సెకండ్ హైయెస్ట్ గ్రోత్ రేట్ ఇన్ ది కంట్రీ. ఇటీవల అమెరికా పెంచినటువంటి ట్యాక్స్ వల్ల రైతులు నష్టపోవడం జరుగుతుందండి. ముఖ్యంగా అమెరికాకి 20, 30, 40 కౌంట్లు అనేవి ఎక్స్పోర్ట్ అవ్వడం జరుగుతుంది. దాని మీద 26% ట్యాక్స్ అనేది పెట్టడం వల్ల ఒక్కసారిగా అత్యధికంగా 50 రూపాయల రేట్ అనేది పడిపోవడం జరిగింది. దీనివల్ల రైతులు గణనీయంగా నష్టపోవడం జరుగుతుంది. ప్రొడక్షన్ కాస్ట్ అనేది 240 రూపాయలు అవుతున్న తరుణంలో ఇప్పుడు 220 రూపాయలకి 100 కౌంట్ అనేది కొంటున్నారు. అమెరికాకి వెళ్ళని కౌంట్లు సైతం రేట్లను తగ్గించడం జరిగింది. అండ్ కరెంట్ బిల్ ముఖ్యంగా చాలా ఎక్కువ వచ్చేస్తుందండి. అమెరికాకి ఎక్స్పోర్ట్స్ తగ్గించడం వల్ల దిగివచ్చి వాళ్ళు ఎక్స్చేంజ్ రేట్ అనేది తగ్గించడం జరుగుతుందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. బట్ వాళ్ళకి దగ్గరగా ఈక్విడార్, వియత్నాం అనే కంట్రీల నుంచి ఎక్కువ ప్రొడక్షన్ రావడం వల్ల వాళ్ళు ఆ కంట్రీల మీద ఆధారపడిపోతారు. మనకి లోకల్గా మన దేశంలో రొయ్య వినియోగం తక్కువ కాబట్టి ఇక్కడ వచ్చిన ప్రొడక్షన్ని మనం వినియోగం చేయలేం కాబట్టి అది కుదరదు. ఖచ్చితంగా మనం ఎక్స్పోర్ట్ చేయగలగడం ద్వారా మాత్రమే మనం రేట్లు అనేవి నిలబడతాయని రైతు వారీగా మేము అనుకుంటున్నాం. మాకు ఇక్కడ రైతులకి మొన్నటి వరకు కౌంట్ రేటు చాలా బాగుండేది. ఈ మధ్య కౌంట్ మీద ప్రతి కౌంట్కి 50 నుంచి 40 రూపీస్ తగ్గించడం జరిగింది. దానివల్ల తీవ్రంగా రైతులు నష్టపోతున్నారు. రేట్లు ఒకప్పుడు బాగుండేయండి, 270 రూపాయలు 280 ఉండేయండి. ఇప్పుడు 200, 210, 190 ఆ రేట్లు జరుగుతున్నాయండి. ఒకప్పుడు మేత కూడా బస్తా 1700, 1600 ఉండేదండి. ఇప్పుడేమో బస్తా 2000 దాటిపోయి 2200 అలా ఉందండి. ముందు స్పీడ్ క్వాలిటీ ఉండలేదు, రెండోది క్వాలిటీ లేక 100 రోజులకే మామూలుగా 100 కౌంట్ వచ్చేటికి ఓటి కొట్టు, అలాగే 150 కౌంట్లు కానీ ఓటి కొట్టు వస్తుంది. ఇప్పుడు ఈ వరకు 250 ఉండేది కౌంటు, ఇప్పుడు ఏమో 200 ఉంది. కనీసం మేత టన్నుకి 2 టన్నులు అయిపోతుంది. క్వాలిటీ ఉండలేదు, మేతలో కూడా క్వాలిటీ ఉండలేదండి. మేత రేట్లేమో పెంచారు, రియల్ రేట్ ఏమో తగ్గించారు, కొనే రేట్ ఏమో తగ్గించారు. మాకేమో చెర్లకేమో కరెంటు బిల్లు ఒకటి అతి దారుణంగా పెంచారండి. కరెంటు బిల్లు ఖాళీగా ఉన్న మోటార్లు కూడా 50,000, 60,000 లోడు బిల్లు వేస్తున్నారు. ఆదాయ వనరుల కోసం ద్రావక మాధ్యమం మన ఇతర దేశాల నుంచి వస్తుంది కాబట్టి ఈ అక్వా రంగాన్ని మన జోను రాష్ట్రం విడిపోయాక కంప్లీట్ అక్వా జోన్, రేవులు కానీ జట్టీలు కానీ మరి మొత్తం సముద్ర తీర ప్రాంతం. అటువంటి దాంట్లో పర్యాటకంగా కానీ ఆక్వా రంగంలో కానీ ఇండస్ట్రియల్గా కానీ మరి అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది. అక్వా రైస్ సోదరులకు కూడా నేను చేసే సూచన ఏంటంటే, ఎవరైతే ఒక గ్రామంలో ఒక పక్క ఆయకట్టులో చేస్తున్నారో వాళ్ళందరూ కాలువలు బాగు చేసుకుని ఒకేసారి పొలాలు ఎండగట్టి ఒక సిస్టమేటిక్గా రెయ్యి వేసుకుని సిస్టమేటిక్గా రైతు తీయటం వల్ల ఎక్కువ లాభం పొందొచ్చు. సార్, శ్రీకాంత్ గారు చూశారు కదా, అంటే ఎట్లాంటి సమస్యలు రైతులు చెప్తున్నారు. అందులో ముఖ్యంగా మీకు దాదాపు 1990లో మీరు హ్యాచర్ని ఏర్పాటు చేశారు. దాదాపు 40 సంవత్సరాల అనుభవం ఉంది. ఇలాంటి క్రమంలో ఇప్పుడు చూసుకుంటే కనుక ఈ ట్రంప్ టారిఫ్కి సంబంధించి ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్లో అసలు ఏ విధంగా రైతులకు, ఆక్వా రైతులకు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది, ఏ విధంగా జరుగుతుంది? ఆక్వా రంగంలో అంటే క్రమేపీ గత 30-40 సంవత్సరాల నుంచి మొదట్లో టైగర్ రొయ్యలు పెంపకం ఉండేది. ఆ తర్వాత ఒక 10-12 సంవత్సరాల క్రితమే ఈ వనామీ అనే రొయ్యల పెంపకం వచ్చినాక ఉత్పత్తి బాగా పెంచుకోగలిగారు రైతులు.
సంవత్సరానికి 3 నుంచి 4 నుంచి 5 టన్నుల వరకు కూడా ఉత్పత్తి చేయగలుగుతున్నారు. అయితే క్రమేపీ ప్రొడక్షన్ పెరగటము, ఒక్కొక్క సీజన్లో బాగా ప్రొడక్షన్ ఎక్కువగా ఉన్నప్పుడు రేట్లు తగ్గిపోవటము, మళ్ళా తర్వాత మళ్ళీ ప్రొడక్షన్ తక్కువగా ఉన్నప్పుడు మటుకు రేట్లు పెంచిస్తుంటారు. ఎందుకంటే ఎక్స్పోర్టర్స్ వాళ్ళ నిర్ణయం మేరకే రేట్లు ఉంటాయి, రైతుల నిర్ణయం ఏముండదు. దీంట్లో ఏంటంటే మళ్ళా ఏజెంట్ల వ్యవస్థ కూడా ఉంటుంది. వాళ్ళ ద్వారా కూడా కొంత ఎక్కువ తక్కువలు జరిగి రైతులకి ఎక్కువ నష్టపోతూ ఉంటారు రేట్ల విషయంలో. ట్రంప్ విషయంలో చూస్తే కనుక టారిఫ్ విషయంలో 90 రోజులు గడువు పెట్టారు, తాత్కాలికంగా వాయిదా వేశారు. ఆ తర్వాత కొద్దిసేపటి క్రితం 26% నుంచి మళ్ళీ 10% అని చెప్తా ఉన్నారు. సో ఈ క్రమంలో అంటే మార్కెట్ పై ఏ విధంగా ఎఫెక్ట్ చూపిస్తుంది, ప్రత్యేకంగా ఏపీలో రైతులు ఏ విధంగా ఇబ్బంది పడే అవకాశం ఉందట? పోయిన మనం గత ఒక 10 రోజుల క్రితం, సుమారుగా 11-12 రోజుల క్రితం మొదటిసారి ట్రంప్ 26% డ్యూటీ వేస్తామని డిక్లేర్ చేసిన వెంటనే 1-2 రోజుల్లోనే అప్పటి వరకు 240 రూపాయలకి 100 కౌంటు, 400 రూపాయల వరకు కూడా 40 కౌంటు రేట్లు ఉంటూ వచ్చేవి. అది డిక్లేర్ చేయడంతో వెంటనే ఎగుమతిదారులు ఒకరోజు రొయ్యల కొంట నిలిపేసి తర్వాత రేట్లు తగ్గించి కొంట మొదలుపెట్టారు. అసలు రేట్లు ఉంటుందో, అసలు ఫ్యూచర్లో ఎక్స్పోర్ట్ ఉంటుందో లేదో రైతులు భయాందోళనకు గురయ్యి చాలా తక్కువ రేట్లకే చాలా రైతులు అమ్ముకోవటం మొదలుపెట్టారు. ఇంతలో ఒక 2-3 రోజుల గ్యాప్లోనే ట్రంప్ మళ్ళా దీన్ని ఒక 3 నెలలకి వాయిదా వేస్తున్నట్టు డిక్లేర్ చేశారు. చేసినప్పటి నుంచి ఇది వాయిదా పడింది కాబట్టి మనకి రేట్లు పాత రేట్లే మళ్ళీ ఇస్తారని రైతులు ఎదురు చూస్తూ చాలామంది రైతులు హార్వెస్ట్ కూడా చేయకుండా వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే ప్రభుత్వం కూడా దీని మీద చర్య తీసుకొని ఒక కమిటీని వేసి రైతులతో తరఫున, ఎక్స్పోర్టర్స్ తరఫున మాట్లాడుతున్నారు. ప్రతిరోజు మీటింగ్ జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఎగుమతిదారుల నుంచి ఇంకా పూర్తిగా ఏ రేట్లు కొంటారనేది కాలేదు. రైతుల వరకు రైతులు ఏ విధంగా కోరుకుంటున్నారంటే, ఇంతకుముందు 10 రోజుల క్రితము ట్రంప్ విషయం లేనప్పుడు రేట్లు బాగానే ఉన్నాయి, కొంటూ ఉన్నారు. కాబట్టి ట్రంప్ సమస్య వాయిదా వేశారు కాబట్టి అదే రేట్లకి సరుకు కొనుగోలు చేయాలా, ఆల్రెడీ కొన్న సరుకు కూడా అదే రేట్ల ప్రకారం రైతులకు కట్టిస్తే రైతులు నష్టపోకుండా ఉంటారు. సరే, ఇక్కడ ఇప్పుడు 10% అని చెప్తా ఉన్నారు కదా ట్రంప్, దానికి సంబంధించి రైతులకు సరిపోద్దా, గిట్టుబాటు అవుద్దా? అది కాదు, అది రైతు ఈ 10% డ్యూటీ అనేది ఈక్వడార్కి అన్ని దేశాలకు వేస్తున్నారు కాబట్టి ఒకవేళ 10% డ్యూటీ వేసినా కూడా దాన్ని ఒక 5% ఎక్స్పోర్టర్లు భరించి రైతులు ఒక 5% భరిస్తారు అని రకంగా మధ్య మార్గంగా ప్రభుత్వం నెగోషియేట్ చేస్తూ ఉంది ఎక్స్పోర్టర్స్తో. అయితే ఆ ప్రకారం చూసుకున్నా కూడా 400 ఉన్నప్పుడు 5% అంటే 4-5 రూపాయలు తగ్గాల 40 కౌంట్కి. కానీ ఇప్పుడు 70-80 రూపాయలు తగ్గించేసి ఉన్నారు. అట్లాగే 240 రూపాయలది 4% అంటే 5% అంటే 1200 రూపాయలు తగ్గాలి, సుమారుగా 12 రూపాయలు తగ్గి 230 కన్నా కొనాలన్నమాట. అయితే ఇప్పుడు 200-225 వరకు కొంటున్నారు. ఎక్కువగా రైతులు పండించేది 30, 40, 50 కౌంట్లు కాబట్టి ఆ పెద్ద కౌంట్లలో రేట్లు చాలా వ్యత్యాసం పెట్టారు. అందువల్ల రైతులు తీవ్రంగా నష్టపడే అవకాశం ఉంది. ఇది వనామీయే కాకుండా ఇప్పుడు చూసుకున్నట్లయితే మన ప్రకాశం జిల్లా, నెల్లూరు, బాపట్ల జిల్లాల్లో ఎక్కువగా టైగర్ రొయ్యలు పండిస్తున్నారు. దానికైతే దాదాపు 1000 రూపాయల వరకు కొంటా ఉన్నది ఇప్పుడు 300 రూపాయల వరకు తగ్గించుకుంటామని చెప్తూ ఉన్నారు ఎక్స్పోర్టర్స్. అయితే ట్రంప్ది వాయిదా వేసినప్పటికీ వీళ్ళు ఇంకా రేట్లు పాత రేట్లు ఇవ్వటం అనేది చాలా ఆందోళనకరమైన విషయం. దీనివల్ల రైతులు చాలా ఆందోళనతో ఉండి కల్చర్ చేయాలా వద్దా. ఇప్పుడు పిల్లలు కూడా చాలామంది ఇప్పుడు మళ్ళీ రైతు పిల్లలు స్టాకింగ్ చేయడం కూడా తగ్గిపోయింది. ప్రభుత్వం కూడా సీరియస్గా ప్రయత్నం చేస్తూ ఉన్నారు, రైతులకు మంచి రేటు వచ్చేటట్టుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రైతులు కూడా కొంచెం ఆశాజనకంతో ముందుకి చూస్తూ ఉన్నారు అన్నమాట. మీరు ఆక్వా రైతుల స్టేట్ కమిటీ సభ్యులుగా ఉన్నారు, వరుసగా వారం రోజుల పాటు జరుగుతున్న సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది, దీనికి పరిష్కారంగా ఏం చేయబోతుందని చెప్పి?
నమస్కారం అండి అందరికి. ప్రస్తుత పరిస్థితులు దృష్ట్యా ఏంటి అంటే పరిష్కార మార్గాలు రెగ్యులర్ గా ఎక్స్పోర్టర్స్ తోటి చర్చించడం కూడా జరుగుతుంది. యాక్చువల్ గా మన ఎక్స్పోర్టర్స్ యుఎస్ సప్లై చేసే దాంట్లో 2 రకాలు సార్. అది అక్కడ వాళ్ళ బయ్యర్స్ వచ్చేటానికి 2 విధాలుగా ఉంటారు. ఒకటి రీటైల్ మార్కెటింగ్, ఇది వచ్చి 40% ఉంటుంది, ఆల్మోస్ట్ 60% ఫుడ్ సప్లై చైన్ ఉంటుంది. ఇప్పుడు ఏదైతే 10% అని చెప్పి ట్రంప్ గారు నిర్ణయం తీసుకోవడం జరిగిందో, ఈ రీటైల్ మార్కెట్ 40% బయ్యర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 10% వాళ్ళు అబ్జర్వ్ చేయడానికి యాక్సెప్ట్ చేశారు అని చెప్పి మన ఎక్స్పోర్టర్స్ మీటింగ్ లో ప్రభుత్వానికి కమిటీకి కూడా తెలియజేయడం జరిగింది. ఏదైతే మనకి రెగ్యులర్ ఫుడ్ సప్లై చైన్ 60% ఉందో వాళ్ళతో కూడా నెగోషియేషన్స్ జరుగుతున్నాయి. కమింగ్ 3-4 days లో పాజిటివ్ రిజల్ట్ వస్తుంది అనే నమ్మకంతో ఎక్స్పోర్టర్స్ కూడా ఉన్నారు. మీన్ వైల్ ఏంటి అంటే రైతు ప్యానిక్ సిచ్యుయేషన్ లో ఉండటం వల్ల ఈ పాత రేట్లు ఇందాక శ్రీకాంత్ గారు చెప్పినట్టు బిగ్గర్ కౌంట్స్ కి అవి రేట్లు తగ్గటం వల్ల ఫర్దర్ గా ఏంటి అనే కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అట్ ద సేమ్ టైం మనం ఇంకొక విషయం కూడా చూడాలి సార్. ఇది ఎక్స్పోర్టర్స్ కి ఆర్డర్స్ అనేవి చాలా హ్యూజ్ ఆర్డర్స్ అనేది ఉన్నాయి, కానీ ప్రజెంట్ మార్కెట్ లో మెటీరియల్ అవైలబిలిటీ అనేది లేదు. మెటీరియల్ అవైలబిలిటీ అనేది లేదు. ఈ ఎక్స్పోర్టర్స్ డెసిషన్ మేకింగ్ అనేది కొంచెం స్పీడ్ గా తీసుకుని వాళ్ళు కొంచెం పాత రేట్లు, ఈ ట్రంప్ గారి నిర్ణయానికి ముందు ఉన్నటువంటి రేట్లు కావాలి అని చెప్పి ఈ రోజు కాన్ఫరెన్స్ లో కూడా రైతులు కోరటం జరిగింది. అలాగే ప్రజాప్రతినిధులందరూ కూడా కోరటం జరిగింది. దాని మీద స్టిల్ ప్రభుత్వం ఇంకా చర్చలు జరుగుతుంది. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనకి ఏంటంటే పాజిటివ్ రిపోర్ట్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. రైతులు ప్యానిక్ అవ్వాల్సినంత సిచ్యువేషన్ అది కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం సార్. అది కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఇబ్బంది పడుతున్నారు రైతులు, సిచ్యువేషన్ బాగోలేదు అనేది మటుకు వాస్తవం. అది కానీ అది టెంపరీ, మంచి రోజులు వస్తాయని చెప్పి ఆశాజనకంగా అయితే ఉండొచ్చు అనేది ప్రస్తుతం ఉన్నటువంటి సినారీ ప్రకారంగా. ఏపీ ప్రభుత్వం ఫీడ్ ఏదైతే ఫీడ్ కి కిలోకి 4 రూపాయల చొప్పున తగ్గిస్తామని చెప్తాం, అది సంతృప్తికరంగానే ఉందా రైతులకి? అది ఏ విధంగానూ సంతృప్తికరంగా లేదండి. ఈవెన్ ఆ రోజు జరిగినప్పుడు డిస్కషన్ లో కూడా ప్రభుత్వం తరపు నుంచి కూడా 4 రూపాయలు అనేది సమంజసం కాదు, అది ఇంకా పెంచండి, తగ్గించేది ఇంకా ఎక్కువ కావాలి అని చెప్పి ప్రభుత్వం కానీ ఫార్మర్స్ కానీ అందరూ ప్రజెంట్ రా మెటీరియల్స్ ఇన్పుట్స్ ఏదైతే ఉన్నాయో సోయా, ఫిష్ మిల్ ఎక్సెట్రా కంపేర్ టు లాస్ట్ ఇయర్ అవన్నీ కూడా ఎంత తగ్గినాయి ఏంటి అన్న దాని మీద మీరు చెప్పిన 4 రూపాయలు అనేది ఏ విధంగానూ సబబు కాదు, ఇంకా తగ్గించాలి అని చెప్పి కోరటం జరిగింది. తాత్కాలికంగా వాళ్ళు 4 రూపాయలు తగ్గించారు. అది ఏ విధంగానూ కూడా కరెక్ట్ కాదు అనే అభిప్రాయం ప్రతి ఒక్కళ్ళలో ఉంది. దాని గురించి ప్రభుత్వం ఇంకా నెగోషియేషన్స్ అనేవి జరుగుతుంది. అది ఇంకా బెటర్ గా ఉండి కాస్త రీజనబుల్ ప్రైస్ తగ్గిస్తే రైతుకి మేలు చేసిన వాళ్ళు అవుతారు. రైతు శుభ్రంగా బాగా ఉంటేనే వాళ్ళకి మెటీరియల్ అనేది అందుతుంది. వాళ్ళు దేశాలకే కానీ ఇంకోటి కానీ వాళ్ళ వ్యాపారం వాళ్ళు సజావుగా చేసుకుంటారు. కాబట్టి రైతు పట్ల కొంచెం పాజిటివ్ గా రియాక్ట్ అయ్యి పెద్ద మనసుతో వాళ్ళు ఇంకా ఎక్కువ తగ్గిస్తే బాగుంటుంది అనే అభిప్రాయం ప్రతి ఒక్కళ్ళలో కూడా ఉందండి. శ్రీకాంత్ గారు, ఇప్పుడు మనం ఎంతసేపు ఇంటర్నేషనల్ మార్కెట్ గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం, మరి డొమెస్టిక్ గా మార్కెట్ లో దీన్ని మనం ఇంప్రూవ్ చేసుకోలేమా మొదటి నుంచి దాని మీద ఆధారపడే కంటే? తప్పకుండానండి. యాక్చువల్గా అది ఈ డొమెస్టిక్ మార్కెట్ని పెంచే విధానం గురించి గతంలో కూడా చాలా తడవల ఇటువంటి అప్పుడప్పుడు మనకి ఎక్స్పోర్ట్లో సంక్షోభాలు వచ్చిన టైంలో చాలా సార్లు రైతులు కూడా దీన్ని మన దేశవ్యాప్తంగా పెంచుకోవాలని ప్రయత్నం చేశారు కొన్ని ప్రయత్నాలు. అయితే ఇంకా ఎక్కువగా దానివైపు రైతులుగా పాల్గొని ఎక్కువగా చేయలేదు. ఇంతకుముందు ఎక్స్పోర్టర్సే కొందరు డొమెస్టిక్ మార్కెట్ కూడా కొంత మార్కెటింగ్ చేస్తామని కొంత ముందుకు రావటం, కొంత అక్కడక్కడ చేయటము, వాళ్ళు అంత బాగా చేయలేకపోవటము. రెండోది ఏంటంటే ఎక్స్పోర్టర్స్ నీకు డొమెస్టిక్ మార్కెట్లో కూడా అమ్మమంటే వాళ్ళు అమ్మటానికి ముందుకు రారు కూడా. ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేసుకుంటేనే వాళ్ళకి బెనిఫిట్ ఎక్స్పోర్ట్, డొమెస్టిక్ మార్కెట్ వాళ్ళు చేయరు. కాబట్టి రాబోయే రోజుల్లో మనకి 30 కోట్ల జనాభా ఉన్న అమెరికాకి మనం హైయెస్ట్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం రొయ్యలు. అటువంటిది భారతదేశంలో 130-140 కోట్ల జనాభాలో కనీసం 90 కోట్ల జనాభా నాన్ వెజిటేరియన్ తీసుకునే వాళ్ళు ఉన్నప్పుడు మనం సరైన పబ్లిసిటీ అదొకటి కాకుండా రొయ్యల్లో డొమెస్టిక్ మార్కెట్లో పాతకాలం నుంచి రొయ్యలంటే వాతము లేకపోతే ఫ్యాట్ ఎక్కువ అనే ఒక బ్యాడ్ రాంగ్ ప్రొపగడా ఉంది. దాన్ని కూడా ఇప్పుడు సైంటిఫిక్గా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ కూడా దానికి కావాల్సిన ప్రూఫ్లన్నీ ఇస్తూ ఇప్పుడు యాక్చువల్గా రొయ్యల్లో ఉండేది గుడ్ కొలెస్ట్రాలే ఉంటుందండి, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉండదు. చికెన్ కన్నా మటన్ కన్నా డెఫినెట్గా రొయ్యలు అనేది మేలైన ఆహారం ప్రజలకి. కాబట్టి దీన్ని సరైన విధంగా మనం ప్రమోట్ చేసుకొని
తర్వాత ఇప్పుడు మన ఆంధ్ర గవర్నమెంట్ కూడా నెక్ ఎలా అయితే నేషనల్ ఎగ్ కోఆపరేటివ్ కమిటీ ఉందో వాళ్ళు రేట్స్ గుడ్డు రేట్ నిర్ణయించడము, భారతదేశం మొత్తం మీద మేకల రేట్లు నిర్ణయించడము అన్నీ ఒక సజావుగా జరుగుతూ ఉంది నెక్ ద్వారా. అదే పద్ధతిలో రొయ్యలకు కూడా ప్రాన్ కోఆపరేటివ్ సెంటర్ అలాంటివి పెట్టాలని దాని గురించి రేపు మీటింగ్ కూడా ఆర్గనైజ్ చేస్తున్నారు. నెక్ వాళ్ళ నెక్ తరఫున వాళ్ళ ముఖ్యమైన ఆఫీసర్స్ని పిలిపించి వాళ్ళు ఏ రకంగా నెక్లో ఈ మార్కెటింగ్లో ముందుకెళ్ళగలిగారు ఆ మెలకువలు తెలుసుకొని అదే మెలకువలతో ప్రాన్ నేషనల్ లెవెల్లో ప్రాన్ ఫార్మింగ్ ప్రాన్ కూడా గురించి కూడా అదే తరహాలో ఒక కమిటీని డెవలప్ చేయాలని ఆ ప్రయత్నాల్లో కూడా ఉన్నారు. కాబట్టి ఫ్యూచర్లో తప్పకుండా డొమెస్టిక్ మార్కెట్ కూడా పెరగటం వల్ల అందరు రైతులకి ఉపయోగం జరుగుతుంది. తప్పకుండా ఇది ఒక మంచి అవకాశం ఉందండి. సరే, ఇప్పుడు ఏ పంట బాగా సాగవాలన్నా ఫస్ట్ సీడ్ ఖచ్చితంగా మంచి సీడ్ అవసరం. అలాంటి పరిస్థితుల్లో ఈ రొయ్యలకు సంబంధించి సీడ్ క్వాలిటీ సరిగ్గా లేదని రైతులు మాట్లాడుతున్నారు. ఇంతకుముందు మనతో మాట్లాడినారు రైతులు, వాళ్ళ అనుభవాలు చెప్తున్నారు. ఈ సీడ్ అనేది క్వాలిటీ వస్తుందా? ఎందుకు క్వాలిటీ రావట్లేదు? ఎక్కడ పోతుంది? చెప్తానండి. యాక్చువల్గా ఈ రొయ్యలకి చూసుకుంటే ఒకప్పుడు ఒక 20 ఏళ్ల క్రితం ఒక 30-40 హ్యాచీలు ఉండేవి. ఈ వనామీ ఇది వచ్చినాక ఇప్పుడు దాదాపు 300 నుంచి 400 హ్యాచరీలు ఉన్నాయి. చెన్నై ప్రాంతంలోనూ ఆంధ్ర ప్రాంతంలోనూ ఎక్కువగా హ్యాచరీలు ఉంటాయండి. అయితే ఈ హ్యాచరీలు ఎక్కువైనప్పుడు ఏ ఇండస్ట్రీలో అయినా ఇది ఉంటుంది. కొందరు నాణ్యత మీద దృష్టి పెట్టి తయారు చేస్తారు హ్యాచరీ పిల్లలు, కొందరు నాణ్యత మీద దృష్టి పెట్టలేకపోవచ్చు. లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న సాంకేతిక నిపుణులు సరిగ్గా చూసుకోవటమో వాళ్ళకి సాంకేతికత సరిగ్గా తెలవకపోవటం వల్ల కూడా రొయ్య పిల్లలో నాణ్యత తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు నాణ్యమైన పిల్లలు ఇవ్వగలిగే స్తోమత ఉన్న హ్యాచరీలు ఏవో ఎన్నుకొని పర్మనెంట్గా కొంతమంది రైతులు కొన్ని హ్యాచరీలను ఎన్నుకొని వాళ్ళ దగ్గర లాంగ్ టర్మ్లో క్వాలిటీ పిల్లలు తెచ్చుకునేటట్టు డిమాండ్ చేసి వాళ్ళు అడిగినట్టు రేటు కూడా నాణ్యమైన పిల్లలు ఇవ్వాలన్నప్పుడు కొంచెం ఖరీదు ఎక్కువ ఉంటుంది పిల్లలకి. వీళ్ళు ఏంటంటే రైతులు ఎక్కడన్నా కొద్దిగా ఒక్కొక్కప్పుడు సవగ్గా పిల్ల దొరుకుతుంది కదా అని వేరే హ్యాచీలకు వెళ్ళిపోయి పిల్ల తెచ్చేసుకుంటుంటారు. అలా నాణ్యత లేని పిల్లలు తెచ్చేసుకోవడం వలన కల్చరు వాళ్ళ ఆ రైతుల కుంటల్లో చెరువుల్లో దెబ్బతింటమే కాకుండా పక్కనే ఉన్న మంచి పిల్లలు చేసుకున్న వాళ్ళ చెరువులు కూడా దెబ్బతింటం జరుగుతుంది. కాబట్టి ఇదే కాకుండా ఇంకొకటి ముఖ్యమైనది ఒక లోపం ఉంది మన దేశంలో చూసుకుంటే. ఇప్పుడు ఇతర దేశాల్లో చూస్తే వాళ్ళు PL10 అని ఇప్పుడు మనం హ్యాచీస్ నుంచి పిల్లలు కొనుక్కుంటారండి. అంటే మీకు చేపలతో కంపేర్ చేసి చెప్పాలంటే ఇప్పుడు చేపల్లో స్పాన్ అని ఉంటుంది, 3 రోజుల పిల్ల, చాలా చిన్నది. అది ఎవరు చెరువుల్లో వేసుకోరు. ఒక అంగుళమో 2 అంగుళాల పిల్ల లేకపోతే 4 అంగుళాల పిల్ల, పెద్ద సైజు పిల్లే తీసుకెళ్ళి వేసుకుంటారు. అప్పుడు వాళ్ళకి విలుపుదల శాతం ఎక్కువ దొరుకుతుంది. డిసీజ్లు ప్రాబ్లమ్స్ కూడా తక్కువగా ఉంటాయి. అదేవిధంగా ఈ వనామీ కానీ టైగర్లో కానీ స్కాంపీలో కానీ ఖచ్చితంగా నర్సరీ విధానం పాటించాలి రైతులు. కాకపోతే నర్సరీలు ప్రతి రైతు సొంతంగా నర్సరీ చేసుకోలేరు. నర్సరీలు అనేవి కూడా ఒక ప్రత్యేకమైన ప్రాంతంలో డిసీజ్ లేని ఏరియాలో నర్సరీలు హ్యాచరీస్ కాకుండా హ్యాచరీ తీసుకొచ్చిన పిల్లని నర్సరీస్లో కూడా కొత్త టెక్నాలజీస్ ఇప్పుడు బాగా ఇంప్రూవ్ అయినాయి. బయోప్లాట్ టెక్నాలజీలో నర్సరీస్లో చేసి పిల్లలు తీసుకున్న రైతులు సక్సెస్ రేటు బాగా 100% ఉందండి. ఆ విధానంగా కూడా ముందుకెళ్ళాలని ప్రభుత్వం కూడా బాగా ఎంకరేజ్ చేస్తుంది. అటువంటి ప్రాజెక్ట్స్కి బయోప్లాక్ ప్రాజెక్ట్స్కి సబ్సిడీలు లోన్లు అవి కూడా ఇస్తామంటున్నారు. కొత్త టెక్నాలజీ వాడుకొని కల్చర్ని ఇంకా డెవలప్ చేసుకొని లాంగ్ టర్మ్లో సస్టైనబిలిటీకి వైపుకి వెళ్ళాలని ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తుంది. దానా విషయంలోకి వస్తే దానకు సంబంధించి దాదాపు గత 2 సంవత్సరాల నుంచి విపరీతంగా దానక రేటు పెరుగుతూ ఉంది, వచ్చే ఆదాయం తగ్గుతూ ఉంది, ఖర్చు పెరుగుతూ ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీని గురించి మీరేమంటారు? అది వాస్తవం అండి. రొయ్య రేటు 10 ఏళ్ల క్రితం ఎలా ఉందో ఈ రోజుకి అలాగే ఉంది. కానీ నిర్వహణ వ్యయం, మేతల ఖర్చు,
మనకి కేజీ 40 రూపాయల నుంచి 55 రూపాయల మధ్యలో ఉండేది ఈ రోజు 90 రూపాయలకి పెరగడం జరిగింది. కానీ అదే ప్రపోర్షనేట్ గా మనకి మెటీరియల్ ప్రైస్ అనేది పెరగక సఫర్ అవుతున్న మాట వాస్తవం. యాక్చువల్ గా లాస్ట్ 2 years లో 27 రూపాయలు 40 పైసలు పెంచడం జరిగింది. సోయా అనేది 100 రూపాయల నుంచి 110 రూపాయలకి పెరిగిపోవటం వల్ల ఆ రేట్ వల్ల పెంచాము అని చెప్పాను. అదే సోయా రేట్ ఈ రోజున కంటిన్యూస్ గా డౌన్ ఫాల్ అవుతూ వచ్చింది, మినిమం ప్రైస్ కి వచ్చింది. ఇప్పుడు గత నెల రోజుల నుంచి కొంచెం మళ్ళీ అప్ ట్రెండ్ లో ఉంది, ఒక 6 రూపాయలు పెరగడం అనేది జరిగింది, అది వాస్తవం. అయినా కూడా ఈ రోజున అదే విషయాలు అంత డేటా పెట్టి వాళ్ళ దగ్గర ప్రభుత్వం కమిటీ అందరూ చర్చించినప్పుడు 4 రూపాయలు వాళ్ళు రియాక్ట్ అయ్యి 4 రూపాయలు తగ్గించడం జరిగింది. కానీ అక్కడ ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ కి అక్కడ తగ్గించిన దానికి ఎటువంటి పొంతన లేదు అని చెప్పి ప్రభుత్వం గానీ ఈ కమిటీ గానీ రైతులు గానీ ఆందోళన చేస్తున్నమాట వాస్తవం. తప్పకుండా కనీసం ఇంకో 10 రూపాయలు మేతల ఖర్చు తగ్గాల్సినటువంటి అవసరం అయితే డెఫినెట్ గా ఉందండి. అది తగ్గించే విధంగా ప్రభుత్వం గానీ రైతులు గానీ ప్రయత్నాలు అనేవి చేస్తున్నారు, అది చాలా మంచి విషయం. అది తగ్గాల్సిన అవసరం అయితే తప్పకుండా ఉంది. దాని విషయంలో ఇంత ఖర్చు పెట్టినా అంటే కౌంట్ విషయంలో కొంచెం తేడా వస్తుంది రైతులకి, కౌంట్ సరిగ్గా ఉండకపోవడం వల్ల ఆ కౌంట్ దానివల్ల కూడా నష్టపోతాను. దానికి అసలు ప్రధాన కారణం ఏంటి కౌంట్ సరిగ్గా లేకపోవడం? రొయ్యల కౌంట్ ప్రధాన కారణం అనేటానికి మనకి రకరకాల కారణాలు ఉన్నాయి సార్. మనకి ఏదైతే బ్రూడ్ స్టాక్ తల్లి రొయ్యలు అయితే ఉన్నాయో అవి మనం అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మనం ఇక్కడ ఇంత వరల్డ్ లో సెకండ్ హైయెస్ట్ ప్రొడక్షన్ ఉన్నా కూడా మనకి ఇక్కడంటూ ఎటువంటి ఫెసిలిటేషన్ అనేది ఇప్పుడు దాకా లేకపోవడం అనేది పెద్ద డ్రాబ్యాక్ అండి. దాని గురించే గతంలో చర్చించినప్పుడు ప్రజెంట్ ఏంటంటే న్యూక్లియర్ బ్రీడింగ్ సెంటర్ ఒకటి మన ఏపీకి శాంక్షన్ చేయటం జరిగింది కేంద్ర ప్రభుత్వం. అది కార్యరూపం దాల్చి ఆ సీడ్ అవైలబిలిటీ అనేది రావడానికి ఇదంతా జెనెటిక్స్ ఇవన్నీ చాలా పెద్ద ప్రొసీజర్, అది 5-6 సంవత్సరాలు పడుతుంది. ఈ లోపు ప్రభుత్వానికి కమిటీ ద్వారా కొన్ని సూచనలు అవి కూడా చేయటం జరుగుతుంది రాబోయే రోజుల్లో. మనకి ఏదైతే తల్లి రొయ్యలు బయట ఇంపోర్ట్ చేసుకుంటున్నా అవి ఒకే ఒక క్వారంటైన్ సెంటర్ ఉండడం చెన్నైలో, అక్కడ ఏదన్నా ఒక బ్రూడ్ స్టాక్ లో సమస్య వస్తే ఆ బ్రూడ్ స్టాక్ తో పాటు మిగతా కంపెనీస్ నుంచి వచ్చిన బ్రూడ్ స్టాక్ లో ఎఫెక్ట్ అవటం. ఈహెచ్పి అనేది ఈ రోజున మన ప్రొడక్షన్ అనేది ఏమాత్రం పెరగకుండా 8 lakh tons దగ్గర స్టిక్ ఆన్ అయిపోవడానికి ప్రధానమైన కారణం ఈహెచ్పి అనే డిసీజ్ అండి. అది క్వారంటైన్ సెంటర్ లో అటాక్ అయ్యింది అనడానికి రకరకాల కారణాలు ఉన్నాయండి. గత 7-8 నెలల క్రితం ఒక పర్టికులర్ బ్రూడ్ స్టాక్ అక్కడ క్వారంటైన్ సెంటర్ కి వచ్చింది, ఈహెచ్పి పాజిటివ్ అని చెప్పి ట్రేస్ చేసి వాళ్ళు ఇమీడియట్ గా దాన్ని స్మాష్ చేయడం జరిగింది. కానీ అదే పీరియడ్ లో మిగతా బ్రూడ్ స్టాక్ మిగతా కంపెనీస్ అవన్నీ కూడా సింగిల్ క్వారంటైన్ సెంటర్ లో పెట్టడం వల్ల కంటామినేషన్ జరిగిందండి. ఇప్పుడు ప్రజెంట్ రైతులు ఆంధ్రప్రదేశ్ లో పర్టికులర్ గా ఇన్ ఇండియా ఫేస్ చేస్తున్న ప్రధానమైన డిసీజెస్ WSSP కానీ ఈహెచ్పి కానీ ఈ డిసీజెస్ అన్ని కూడా మనకి ఇక్కడ డెవలప్ అయిన డిసీజెస్ కాదు సార్. అది థాయిలాండ్ ఇలా కొన్ని కంట్రీస్ నుంచి ఇక్కడికి ఇంపోర్ట్ అయింది. ఈ బ్రూడ్ స్టాక్ మీద సరైన కంట్రోల్ లేకపోవడం అనేది ప్రధానమైన కారణం. ఇదే విషయం కమిటీలో కూడా నివేదికలో పొందుపరిచి సెకండ్ క్వారంటైన్ సెంటర్ ఇమీడియట్ గా మనం చేయగలిగింది. సెకండ్ క్వారంటైన్ సెంటర్ కాబట్టి అది ఏపీకి తీసుకురావడం ఒకటి. ఈ రకంగా బ్రూడ్ స్టాక్ హ్యాచరీస్ వాళ్ళు ఎన్ని స్పానింగ్స్ చేస్తున్నారు, ఎన్ని స్పానింగ్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు ఏంటి అనే దాని మీద ఒక క్లియర్ అథారిటీ కానీ ఇవన్నీ కూడా కొన్ని సూచనలు ఇవన్నీ కూడా చేయటం జరుగుతుందండి. రాబోయే రోజుల్లో మంచి సీట్ రావడానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఇవన్నీ లోపించడం వల్ల ఇప్పుడు దాకా రైతులు సీడ్ విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. నాసిరకమైన సీడ్ వస్తుంది అనేది మటుకు వాస్తవం అండి. ఆ విషయంలో కొంచెం రైతులు కూడా ఎవరో మనకు తెలిసిన వాళ్ళు, తెలిసిన హ్యాచరీ, తెలిసిన పర్సన్ అని చెప్పి ఫోన్ చేసి పంపించేయండి అని కాకుండా వాళ్ళే శ్రీకాంత్ గారు దగ్గర ఉండి చూసుకుని మనకి అలర్ట్ చేసిన ట్యాంక్స్ టెస్ట్ చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సెంట్రల్లో కానీ లేకపోతే స్టేట్లో కానీ దీనికి సంబంధించి ఆక్వా రైతులకు సంబంధించి ఏ విధంగా ఉంది ప్రోత్సాహం? ఇంకా స్టేట్ లెవెల్లో ఎలాంటి ప్రోత్సాహం ఉంటే రైతులకు బాగుంటుందని మీరు అంటారు? ఇది ముందుగా ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ PMMSY స్కీమ్ కింద ఫండ్స్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది, కానీ వాటి వినియోగం అనేది జరగట్లేదు సార్. కారణం ఏంటి అంటే మొన్న మీటింగ్ లో సీఎం గారికి కూడా చెప్పడం జరిగిందండి. వాళ్ళు ఒక క్యాప్ పెట్టారు, 2 hectares వరకు అని చెప్పి ఒక క్యాప్ పెట్టడం జరిగింది. అలా కాకుండా పర్ ఏకర్ ఇంతవరకు అని క్యాప్ కింద మార్చిస్తే కనుక మనం ఆ ఫండ్స్ ని యూటిలైజ్ చేసుకోగలం, కేంద్ర ప్రభుత్వ ఫండ్స్ అని చెప్పి ఒక సూచన చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కేంద్రంతో చర్చిస్తానని చెప్పి చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా మన స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చేకలికే ప్రతి రైతు, చిన్న రైతు, పెద్ద రైతు, ఆక్వా జోను, నాన్ ఆక్వా జోను ఇవన్నీ లేకుండా తక్షణం రూపాయిన్నర విద్యుత్ అనేది ఇస్తే రైతుకి ఆక్సిజన్ అందించినట్టు అవుతుందని తెలియజేయడం జరిగింది. దానికి కూడా సానుకూలంగా స్పందించి సాధ్యమైనంత తొందరగా రూపాయిన్నర విద్యుత్ అనేది ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుందని కూడా చెప్పారండి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మన బ్రాండ్ వాల్యూ క్రియేట్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సార్. బ్రాండ్ వాల్యూ ఉన్నప్పుడు మనకి మంచి ధర అనేది మనం ఆశించడానికి స్కోప్ పెరుగుతుంది.
దానికి సర్టిఫికేషన్స్ కానీ లేకపోతే లైసెన్స్ విధానం కానీ ఇవన్నీ కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ మెథడ్లోకి తీసుకొచ్చి ఏ విధంగా చేయాలి ఏంటి అని చెప్పి సూచనలు ఈ రంగానికి చెందినటువంటి అందరూ ఎక్స్పర్ట్స్ అన్ని సెక్టర్ పీపుల్ దగ్గర నుంచి సూచనలు తీసుకుని అప్సడా అమెండ్మెంట్స్ చేయడం అది జరిగింది. నెక్స్ట్ వచ్చే మంత్ లో అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా వివరంగా చెప్పారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, ఈ ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్ కానీ లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న పరిస్థితులు, ఆక్వా రైతుల సమస్యల గురించి. ఇది వాటి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.